దేవుని నామంకి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రేక్షకులందరికీ దేవుని నామం వందనములు తెలియజేస్తూ ఈ దినపు మన వాక్యాంశం ఏమంటే కీస్ టు అన్లాక్ ద బైబుల్. బైబిల్ని చదవడానికి మనకి ఏ విధంగా ఏ పద్ధతుల్లో చదివితే బైబిల్ అర్థమవుతుందో దాన్ని మనం కీస్ అని చెప్తాం. తాళపు చెవి, ఏ తాళపు చెవి పెట్టి ఓపెన్ చేస్తే ఏ తాళం ఓపెన్ అవుతుందో అలాగనే బైబిల్ని క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకేం అర్థం కాదు. దాంట్లో కొన్ని తాళపు చెవులు ఇవ్వడం జరిగింది, బైబిల్లోనే ఉంటాయి అవి. వాటి ద్వారా అవి చదివితేనే మనకి యోగ్యంగా బైబిల్ అర్థం అవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏమిటి అని తెలియజేసేదే ఈ పాఠ్యాంశం. దీంట్లోకి వెళ్దాము. బైబిల్ అనే మాట బిబ్లోస్ అనే గ్రీక్ భాష నుంచి తర్జుమా చేయబడింది. బిబ్లోస్ అనగా అనేక గ్రంథాల సముదాయం. వాటిని ఒక పద్ధతిలో బైండప్ చేసి దాన్ని బైబిల్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ బైబిల్ అనే బుక్కు దేవుని నుండి మానవునికి వచ్చిన ఒకే ఒక పుస్తకంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఓన్లీ బుక్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద హోలీ బుక్. ఇది దేవుని దగ్గర నుంచి రావటం వలన దీనిని పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటారు. అంచేత దేవుని నుంచి వచ్చిన పుస్తకంగా దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇకపోతే దేవుని నుంచి మనకు మాత్రమే వచ్చిందా, మిగతా వాళ్ళకి రాలేదా అనే డౌట్ కూడా మన వాళ్ళకి వస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే మన హిందూ మత గ్రంథాలైన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము లాంటి వేదాలు 4 వేదాలు ఉంటాయి. అయితే క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన, అంటే క్రైస్తవులకు కాదు మానవాళికి ఇచ్చిన గ్రంథం అని అనాలి. మనం నమ్ముతున్నాం కాబట్టి మనం అంతా క్రైస్తవులం అయ్యాం. కానీ మానవాళికి దేవుడు ఇచ్చిన గ్రంథం, దీనిని సత్యవేదము అని మనం అంటాం. సత్యవేదము. అయితే సత్యవేదం లాంటిది మిగతా వేదాల్లో మనకెక్కడ ఈ మర్మాలు ఏమీ కనిపించవు. కాబట్టి సత్యవేదంలో ఏముందో మనం తెలుసుకుందాం. సత్యవేదంలో 2 భాగాలు ఉంటాయండి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన అని. ఇవి 2 గ్రంథాలు ప్రధానమైనవి. ఇందులో పాత నిబంధన గ్రంథంలో మళ్ళీ 39 భాగాలు ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో 27 భాగాలు ఉంటాయి. మొత్తం కలిపితే 66 భాగాలు. పాత నిబంధన గ్రంథం హిబ్రూ భాషలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న క్రైస్తవుల్లో క్యాథలిక్ సహోదరులు ఉంటారు. ఈ క్యాథలిక్ డినామినేషన్లో ఉన్నవారు ఒక బైబిల్ వాడుతూ ఉంటారు. వారి బైబిల్లో 66 పుస్తకాల కన్నా ఎక్కువ ఉండే పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, అది కరెక్టా, మనం వాడే ప్రొటెస్టెంట్లు వాడే బైబిల్ కరెక్టా అనే డౌట్ కూడా మనకు రాబడుతుంది. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇదేమంటే లేవీకాండం 24వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద 2 వరుసలలో సముఖపు రొట్టెలు అనేవి పేర్చబడి ఉంటాయి. ఒక్కొక్క వరుసలోనూ 6 సముఖపు రొట్టెలు ఉంటాయి. అంటే 2 వరుసల్లో ఇటు 6 అటు 6 పక్కపక్కన పెడితే 66 ఉంటుందన్నమాట. దానిని మనం సింబాలిక్గా తీసుకోవచ్చు. అందుకంటే దేవుని నుంచి వచ్చినటువంటి ఆహారంగా దాన్ని భావిస్తారు. కాబట్టి 66 పుస్తకాలని ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక వీటిని యూదులు మొదటి 5 గ్రంథాలని ప్యాంటిక్స్ అంటారు. ఇవి అన్నీ కూడా మోషే గారి చేత వ్రాయబడాయి. వీటిని తోరా అని కూడా అంటారు. తోరా అనగా ధర్మశాస్త్రం, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అన్నమాట. ఈ బైబిల్ని 1700 సంవత్సరాల పాటు రాశారు. ఒక్కసారి రాసింది కాదు. ఇన్ స్పాన్ ఆఫ్ 1700 ఇయర్స్. 1700 అనగా పాత నిబంధన గ్రంథం 1600 సంవత్సరాలు రాస్తే కొత్త నిబంధన గ్రంథం ఒక 100 సంవత్సరాలు పట్టింది రాయడానికి. మొత్తం అన్నీ కలిపి 1700 సంవత్సరాలుగా మనం నమ్మచ్చు. అయితే ఈ 1700 సంవత్సరాల్లో ఒకళ్ళే రాశారా అని మనకు డౌట్ వస్తుంది. కాబట్టి 1700 సంవత్సరాల్లో ఒకళ్ళు రాయలేదు, 40 మంది గ్రంథకర్తలు రాశారు దీన్ని. ఈ 40 మంది గ్రంథకర్తలు వేరే వేరే కాలాలకు చెందినవారు, వేరే వేరే స్టేటస్లో ఉన్నవారు. కానీ వారు ఏం రాస్తేనో అవన్నీ కూడా ఒకటే స్ట్రీమ్ లైన్లో ఉంటాయి.
అది ఎందుకు అలా ఉంటాయో చూద్దాం. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఈ 1600 సంవత్సరాల్లో రాసిన 40 మంది గ్రంథకర్తలకి డిక్టేట్ చేసిన వారు దేవుడు. అందుచేత ఇది ఎంతమంది ఎంత కాలాల తర్వాత వేరే వేరే టైం పీరియడ్స్లో వేరే వేరే వ్యక్తులు రాసినా కానీ దాని సారాంశము ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది, ఒక కంక్లూషన్కి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ విషయాన్ని మనం 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో చూడొచ్చు. తెలుగు బైబిల్లో మీకు కావాలంటే చూడండి. గాడ్ ఇన్స్పైర్డ్ 40 డిఫరెంట్ పీపుల్ టు రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లిటిల్ బై లిటిల్. కొంచెం కొంచెంగా ఈ దైవ గ్రంథాన్ని రాయడం జరిగింది. దేవుడు ఈ దైవ గ్రంథంలో మనకు ఒక మర్మాన్ని వెలికి తీసి చెప్పారు. అవి సుదీర్ఘమైన కాలంలో అనేక మంది వక్తల ద్వారా, అనేక మంది రైటర్స్ ద్వారా, రచయితల ద్వారా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ రచయితలందరూ మహామేధావులా అంటే అందరూ మేధావులు ఏమీ కాదు. అందులో దావీదు, సలోమాన్ అనేటువంటి వారు రాజులు. మత్తయ్య గారు ఏమో ట్యాక్స్ కలెక్టరు, ఆయన పన్నులు వసూలు చేసేవాడు. లూకా గారేమో వైద్యుడు. ఇక పేతురు, యోహాను లాంటి వారు ఏకంగా చేపలు పట్టుకునేవారు, జాలర్లు అనమాట వాళ్ళిద్దరు. మోషే అనే ఆయన మేధావిని లెక్క పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆయన ఈజిప్ట్లో ఉండి అనేకమైన ఈజిప్ట్ సంస్కృతికి చెందిన విద్యలన్నీ నేర్చుకున్నారు. ఆయన ఒక రకం చెప్పాలంటే అక్కట్లో ఆయన ఇంజనీరు, లేకపోతే ఒక యుద్ధం చేయడం, ఒక ఈజిప్ట్ రాజులకు ఏమేమి రావాల్సి ఉంటాయో అవన్నీ ఆయన నేర్చుకుని ఉంటాడు మోషే. ఇక ఆమోస్ అనే ఆయన గొర్రెల కాపరి. ఈ పౌలు గారు ఒక పారసీకుడు. ఈయన కూడా ఈ విద్యావంతుడే, ఎందుకంటే గమాయేయుల పాదముల దగ్గర నేను విద్యను అభ్యసించుతున్నాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కాబట్టి ఈయన కూడా ఒక విద్యావంతుడు. అయితే ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రమేయంతో వీళ్ళందరూ రాయడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ ప్రధానమైన అంటే రచయిత ఎవరు అంటే దేవుడే. అండ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రైన్, రిప్రూఫ్, కరెక్షన్, ఫర్ ఇన్స్ట్రక్షన్ అండ్ రైటియస్నెస్. ఇది ఈ సిద్ధాంతం మనల్ని తప్పు చేస్తే ఖండిస్తుంది, కరెక్షన్ చేస్తుంది, మనకి హెచ్చరిస్తుంది, మనకి నీతి నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా ఈ ప్రధానమైనటువంటి రచయిత ఎవరు? దేవుడే వీళ్ళందరి చేత రాపించాడు. ఇది 3:16 ఇందాక చెప్పుకున్నాం కదా, 3:16లో ఉంటుంది. ఇక హెబ్రీ 1:1లో ఏముంటుందంటే అనేక కాలాల్లో అండ్ సన్రే టైమ్స్ అండ్ డైవర్ట్ మేనర్స్, రకరకాల విధాలుగా ఆయన ప్రవక్తల ద్వారాను మన పితరుల ద్వారాను మాట్లాడాడు. కానీ ఈ అంత్యకాలంలో క్రీస్తు ద్వారా, తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడడం జరిగింది అని చెప్పి హెబ్రీ 1:1 తెలియజేయడం జరుగుతుంది. ఇంతేకాదు, మనకి కొత్త నిబంధనలో నాన్ వైలెన్స్ అనేటువంటి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించండి అని చెప్పి మత్తయిలో రాసి ఉంటుంది కదా. ఆ ప్రకారం దీనిని అనేక మంది పెద్దలు దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. అది తర్వాత తెలుస్తుంది. ఇక 14వ శతాబ్దంలో 1454లో గూటెన్బర్గ్ గారు ఈ ప్రింటర్ కనిపెట్టిన తర్వాత ఈ అక్షరాలన్నీ కూడా అప్పటి వరకు హ్యాండ్ రిటన్గా ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆయన ప్రింటింగ్ చేయడం మొదలుపెట్టారు. సుమారు అప్పటికి 2000 భాషలు, ఈ వీడియో తయారు చేసే సమయానికి 2000 భాషల్లో చేశారు. కానీ ఇప్పటికి 2000 కన్నా చాలా ఎక్కువ, సుమారుగా 3000 భాషల్లో దీన్ని తర్జుమా చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లోకి కూడా ఈ బైబిల్ని మార్చడం జరుగుతుంది. వై బైబిల్ వాజ్ గివెన్ బై గాడ్. దేవుడు బైబిల్ని మనుషులకి ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది మత్తయి 4:4లో ఏమంటారంటే, ద ఓన్లీ ద బైబిల్ టెల్స్ యూ హూ ఈజ్ మ్యాన్. మనిషి అంటే ఎవడు అనేది బైబిలే చెప్తుంది. హౌ హీ బిగన్, ఈ మనిషి ఆవిర్భావం ఎలా జరిగింది బైబిలే చెప్తుంది. వాట్ హ్యాపెన్ టు హిమ్, వాడికి ఏమైంది మానవుడికి, అది కూడా బైబిల్ చెప్తుంది. వై వీఆర్ డయింగ్, మనం ఎందుకు చనిపోతున్నాం అనేది కూడా బైబిలే తెలియజేస్తుంది. వాట్ ఈజ్ ఆ ఫ్యూచర్, మరి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది కూడా బైబిలే తెలియజేస్తుంది. కాబట్టి ఈ అన్ని వివరాలు కూడా దేవుడు
ఈ 40 మంది రచయితల ద్వారా ఈ బైబిల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దై వర్డ్స్ ఆర్ ఫాండ్ అండ్ ఐ డిడ్ ఈట్ దమ్. నీ మాటల్ని నేను తింటున్నాను అంటాడు జిర్మియా. అండ్ దై వర్డ్స్ వాజ్ అన్ టు మీ ద జాయ్ అండ్ రిజాయిసింగ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయానికి ఆనందం కలిగిస్తాయి నీ మాటలు అంటాడు. ఫర్ ఐ ఎమ్ కాల్డ్ బై దై నెయిమ్. నేను నీ నామాన్ని బట్టి పిలువబడతాను, ఓ లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్ అని చెప్పి ఇర్మియా గారు రాశారు. నీ నామంలో నేను పిలువబడతానని చెప్పడం జరుగుతుంది, గమనించండి. అది తర్వాత తెలుసుకుందాం దాని గురించి. ఇర్మియా 15-16 వచనం, 15 అధ్యాయం 16 వచనంలో. అంతేకాదు హెబ్రూ 5 అధ్యాయం 12-14, హెబ్రూ 6 అధ్యాయం 1-3 ఇవన్నీ కూడా కలిపి చదివితే మీకు ఒక ప్రత్యేకమైన పిక్చరు బ్రెయిన్లో ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు ఈ లేఖనం ఎట్లా ఉంటుందో చూద్దాం. యాజ్ ఎ న్యూ బార్న్ బేబీ డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ that you may grow thereby. పేతురు 2:2, 1 పేతురు 2:2 ఏం చెప్తారంటే, చిన్నపిల్లలు పాలకి ఎలాగ ఆశిస్తారో అలాగన మనము దేవుని వాక్యాన్ని కొరకు ఆశించాలి అంటాడు. అంటే కోరుకోవాలి, దాన్ని తీసుకోవాలని. ఇంట్రడక్షన్ టు ద మార్వలస్ బైబిల్ అంటే బైబిల్ని మనకు పరిచయం అవగానే మనం అంత ఆతృతగా, చిన్నపిల్లల పాల కోసం ఎంత ఆతృతగా ఉండారో అంత ఆతృతగా మనం ఉండాలట. ఇక ఈ గోల్డెన్ కీస్ 3 కీస్ ఇచ్చారని చెప్తున్నాను కదా, ఆ ఏంటో చూద్దాం. బికాస్ గోల్డ్ ఈజ్ ద బైబిల్ రిలేటెడ్ టు డివైన్. అంటే బంగారము దైవత్వానికి ఛాయగా ఉంటుంది. బంగారం తాళాలు చెవులు అంటే బంగారం తాళపు చెవులు ఏం కాదు, కానీ అవి దైవత్వానికి ఛాయగా ఉండేటువంటి క్లూస్ అన్నమాట. ఈ క్లూస్ని వాళ్ళు కీస్ అని పెట్టారు. యాక్చువల్లీ క్లూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు దొరికిన క్లూ అది. ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ మూడిట్లో 3 కీస్ అంటారు. ఈ కీస్ ఏందో చూద్దాం. ఫర్ పర్సెప్ట్ ఈ యెషయా 28:10 ఒకసారి చదువుదాము, ఎందుకంటే ఇంగ్లీష్ కన్నా తెలుగులో కొంచెం బాగుంటుంది అది. పర్సెప్ట్ మస్ట్ బి అపాన్ పర్సెప్ట్ అపాన్ ద పర్సెప్ట్, లైన్ అపాన్ ద లైన్, లైన్ అపాన్ ద లైన్. ఇది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. అది అండి విషయం. కొంత ఇచ్చట కొంత అచ్చట, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. అంటే ఏమి అదంతా? ఇట్స్ ఆల్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ కదా, మనకంతా కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉంది. అందుకని ఇక్కడ సూత్రము వెంబడి సూత్రము అనేటప్పుడు పెర్సెప్ట్ అని పెట్టాడు ఇంగ్లీష్లో. అప్పుడు పెర్సెప్ట్ అంటే ఏమి దాని భావం అంటే టీచింగ్. పర్సెప్ట్ అంటే టీచింగ్, ఫాలోయింగ్ ద టీచింగ్. ఒక లేఖనాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఈ లేఖనం గురించి మరొక లేఖనంలో దాని భావం ఉంటుంది. కాబట్టి ఈ లేఖనం నుంచి ఆ లేఖనాన్ని వేరే లేఖనమే వివరించాలి తప్పించి నా సొంత అభిప్రాయమో లేకపోతే ఏ పాస్టర్ గారి సొంత అభిప్రాయమో చెప్పిస్తే కుదరదు. ఒక లేఖనాన్ని మరొక లేఖనం వివరిస్తుంది. అది పర్సెప్ట్ అపాన్ పర్సెప్ట్. తర్వాత రెండోసారి పర్సెప్ట్ అపాన్ పర్సెప్ట్ అన్నట్టు లేక అది మళ్ళీ రెండోసారి చూడండి ఒకసారి, 2 సార్లు ఉంటుంది, చదవండి ఒకసారి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి రెండోసారి కూడా ఉంటుంది. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ టీచింగ్. ఆ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ టీచింగ్ అంటే దీనిని వివరించేటప్పుడు మనం లైన్ మిస్ అయిపోకూడదు. లైన్ మిస్ అయ్యామంటే అయిపోయింది మన పని, మనం వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళడం మానేసి. దాని గురించి ఏం చెప్తారో చూడండి. 28:10 చూద్దాం. ఓకే, అయితే దీనికి ఇంకొక వచనం చూద్దామండి. ఓల్డ్ టెస్టిమెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ లేఖనాలు వివరించడం ఎలా ఉంటుంది అంటే, ఈనోక్ అనే ఆయన ఒక ఆయన గురించి మనం పరిశోధన చేస్తే ఈనోక్ అనే ఆయన బైబిల్లో కనిపిస్తాడు మనకి. ఈ ఈనోక్ ఎక్కడ వారు అంటే ఆదికాండంలో ఎక్కడో ఉంటాడు. ద ఈనోక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హీ వాజ్ నాట్, ఫర్ గాడ్ టుక్ హిమ్ అని ఉంటుంది. ఈ ఈనోక్ అనే ఆయన దేవునితో నడిచాడు, ఆ దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తారు. దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు మనకేం తెలియదు. అది ఆ వివరాలు అక్కడ లేవు. 6వ అధ్యాయంలో అనుకుంటాను, ఆదికాండంలో
అక్కడ లేవు. అయితే చూడండి, హెబ్రీ 11:5 ఎట్లా రాశాడంటే పర్సెప్ట్ అపాన్ పర్సెప్ట్ అనే మాటకి వాళ్ళు ఏ విధంగా మనం వాక్యం గురించి తెలుసుకోవడానికి మరో వాక్యం దగ్గరికి ఎలా వెళ్ళాలని బైబిల్ చెప్తున్నారో అది ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఆది కాండంలో ఈనోకు గురించి రాస్తారు, ఈనోకు పైకి వెళ్ళిపోయాడని రాస్తారు. దేవుడు తీసుకెళ్ళిపోయాడట. దేవుడు తీసుకెళ్ళిపోయాడని మనం ఇప్పుడు మాటలు మాట్లాడుకుంటే చనిపోయాడు కావాలో అనుకుంటాం. అలా కాదు, ఈనోకు చనిపోలేదని కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, హెబ్రీ 11:5 ఏం రాశారు? బై ఫేత్ ఈనోక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ దట్ హీ షుడ్ నాట్ సీ ద డెత్. విశ్వాస మూలంగా ఆయన కొనుపోబడ్డాడని ఉన్నది కదా మనకి తెలుగులో. అక్కడ ఏముంటుందంటే ట్రాన్స్లేటెడ్ అని ఇంగ్లీష్ మాట ఉంటుంది. ఒకసారి తెలుగులో చూద్దాం, చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. అప్పుడు ఏమైంది? మనం ఏమనుకుంటున్నాం దీని గురించి? హానోకు చచ్చిపోలేదు, హానోకు అలాగ నిత్యము బతిక ఉన్నాడు, పైకి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఆయన మరణం చూడలేదు అంటాడు. అది ఎట్లాగవుతుంది? మనిషి అన్న తర్వాత ఎవడైనా చచ్చిపోవాలి కదా ఎప్పుడైనా కానీ. ఇక్కడ చూడండి హెబ్రీలా ఏముంటుంది. ఈ ఇంగ్లీష్ వర్షన్లో ఎలా ఉంటుందంటే బై ఫెయిత్ ఈనోక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ దట్ హీ షుడ్ నాట్ సీ డట్. ఈ ట్రాన్స్లేటెడ్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకి తెలుగు అనువాదంలో అలా ఉంది కానీ అండ్ వాజ్ నాట్ ఫౌండ్ బికాస్ గాడ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ హిమ్. 2 సార్లు కూడా దేవుడు కొనిపోయిన అనే దగ్గర ట్రాన్స్లేటెడ్ అనే వాడారు. అయితే ట్రాన్స్లేటెడ్ అనే మాటకు అర్థం ఏమంటే టేకెన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి తీసుకుపోవడం అన్నమాట, అంతే. దాని అర్థం ఏమంటే ఒక స్థలము నుంచి ఇంకొక స్థలానికి తీసుకెళ్ళడం. అంతేగాని వీడు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు అట్లా మీనింగ్ ఏమీ రాదు. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకుపోబడ్డాడు. అండ్ ఈనోక్ ఆల్సో ద 7th ఫ్రమ్ ఆడమ్ ప్రొఫెసైజ్డ్ ఆఫ్ దిస్. ఈ 7వ తరం వాడు, ఆదాం నుంచి 7వ తరం వాడు ఈయన. అక్కడ నుంచి ఈ యూదా 14లో ఉంటుంది ఈ మాట. యూదా 1వ అధ్యాయం ఉంటుంది, 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను అందరినీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన 10,000 పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. 10,000 మంది పరిశుద్ధులతో ఆయన వస్తాడని ఈయన ప్రవచించాడు. ఆయన వస్తారని ఈయన ప్రవచించాడు. ఎక్కడికి వెళ్ళిపోయి? ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు కదా, ఆయన ట్రాన్స్లేట్ చేశారు కదా, ఆ ట్రాన్స్లేట్ అయిన తర్వాత జరుగుతున్న సంగతి. కాబట్టి ఈ హానోకు అనే ఆయన గురించి మనం తెలుసుకోవాలి అంటే అక్కడ ఆది కాండంలోకి వెళ్ళాలి, అక్కడ హెబ్రూలోకి రావాలి, ఇక్కడ యూదాలోకి రావాలి. పర్సెప్ట్ అపాన్ పర్సెప్ట్ అంటే అదనమాట. వాక్యాన్ని వివరించేదానికి ఇంకొక వాక్యం దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి తప్పించి మన అయ్యగారులు కానీ పాస్టర్లు కానీ ఎవడో నాలాంటి వాడు కానీ ఏదో చెప్పేస్తే మీరు వినవలసిన అవసరం లేదు. యూ షుడ్ బి క్లియర్డ్ ఎవ్రీథింగ్ విత్ బైబిల్. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద డిక్షనరీ ఆఫ్ బైబిల్ అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే ఈ మొదటి ఈ కీస్లోనే ఉంటుంది ఇది. ఇదేంటంటే ఒక మాట యెషయాలో రాసి ఉంటుంది చూడండి, మనం చదువుదాం, తెలుగులో చదువుదాం. 34వ అధ్యాయం 17వ వచనం. అవి రావాలని ఆయన చీట్లు వేసెను, ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టెను, అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగ యుగములు దానిలో నివసించును కదా. యుగ యుగములు దానిలో నివసించును. ఏమంటే చీట్లు వేసేసి స్థలం పంచేశారంట అక్కడ. ఓహో, మనం అంతే కదా అనుకుంటాం, ఆ చీట్లు వేసి స్థలం పంచేది. ఇక్కడ లాజిక్ ఏంటంటే దేవుడు ఒక పేపర్ మీద, అక్కడ బొమ్మ చూడండి, ఒక పేపర్ మీద ఇవన్నీ రాశారనుకోండి ఎగ్జాంపుల్గా. రాసేసిన తర్వాత ఆ పేపర్ని చింపేశారు, ఒక 10 ముక్కలో 20 ముక్కలో చేశారు, వేసేసి చుట్టేసి ఒక 10 మందికి ఇసిరిస్తాడు అనమాట. అవి ఎవరికి ఏ మొక్క వచ్చిందో ఆ మొక్క వాళ్ళ దగ్గర ఉంది, ఆ మొక్కని వాళ్ళు రాస్తారు. అర్థమైంది అనుకుంటాను పాయింట్. 10 ముక్కలు చేస్తారు, ఒక పేపర్ మీద ఒక స్టేట్మెంట్ రాసి ఆ స్టేట్మెంట్ని 10 ముక్కలుగా మార్చేశారు. 10 ముక్కలు రోల్ చేసేసి డబ్బాలు వేసి గిలకొట్టి అక్కడ పెట్టేశారు. ఎవరికెవరికి ఏ మొక్క వచ్చిందో ఆ మొక్క వాళ్ళు తీసుకున్నారు. ఆ మొక్కలు 10 ముక్కలు అనుకోండి, 10 మంది తీసుకున్నారు, వాళ్ళు 10 మంది 10 రాశారు. అయితే వీళ్ళెప్పుడు ఈ 1700 సంవత్సరాల్లో 40 మంది గ్రంథకర్తలు వేరే వేరే టైమింగ్స్లో వాళ్ళు వేరే వేరే టైమింగ్స్లో రాసినా కానీ వీళ్ళు రాసినవి ఏంటంటే ఆ దేవుడు ఇచ్చిన మొక్కలనే
పేపర్ చీట్లు వేసి ఇచ్చినవే అది రాసి పెట్టారు. అది నిత్యము నిలిచి ఉండును, జనరేషన్కి నిలిచి ఉంటుంది అని రాశారు అక్కడ. తరతరములకి నిలిచి ఉండును అని చెప్పారనమాట. యుగ యుగములు దానిలో నివసించను. యుగ యుగములు ఆ సత్యాలు అట్నే ఉంటాయి అందులో. అంచేత ఆ సత్యాలనే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అక్కడ మీకు అర్థం అవడం కోసం అక్కడ డిస్ప్లేలో చూడండి, జెనిసిస్, యూదా, హెబ్రీ అనేది ఒట్టి హానోకు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వివరం అది. ఆ 3 గ్రంథాలు చదివితే కానీ మనకి హానోకు సంగతి మనకు బోధపడదు. ఆ విధంగా మొత్తం బైబిల్ అంతా కూడా ఆ విధంగానే రాయబడింది. కాబట్టి మనం అలాగనే చదివితేనే ఆ బైబిల్ అర్థం అవుతుంది. కాబట్టి అది ఒక తాళం చెవి. ఇక్కడ చూడండి, ఇంకొక డిస్ప్లే పెట్టారు. ఒక బౌల్లో పేపర్స్ అన్నీ వేసేసారు, చూసారా? ఆ పేపర్స్ మీద ఏంటో రాసి ఉంది, గమనించండి. ఏ పేపర్ ఎవరికి దొరికిందో, ఏ పేపర్ ఎవరికి ఏ టైంలో వాడికి దొరుకుతుందో ఆ టైంలో వాడు ఆ పేపరు బుక్ కింద రాసి గ్రంథస్థం చేసి పెడతారు. అవన్నీ కూడా ఈ యుగాంతంలో మనం వాటిని పికప్ చేసి దాన్ని బైబిల్గా తయారు చేసుకుని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవి చదువుకునేటప్పుడు ఆ లైన్ దేనికి ఏది మ్యాచ్ అవుతుందో ఆ లైన్ మీద మనం కనెక్ట్ చేస్తేనే మనకు అది బాధపడుతుంది తప్పించి మామూలుగా అది మనకు బాధపడదు. చూడండి, యెషయా 34:16 ఏం రాశారో చూద్దాం ఒకసారి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. చూసారా? నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. కాబట్టి ఇప్పుడు ఆయన నోటి ఊపిరి అంటే ఆయన ఆత్మ అనుకోండి, పరిశుద్ధాత్మది. ఇప్పుడు ఏ జంతువు పక్షి 2 చెప్తారు ఆయన. మనం అనుకుంటాం నిజంగా జంతువులే కావాలా అవి అనుకుంటాం. దేని జత అది ఉన్నదంటే ఆవుకు ఆవు, ఎద్దుకి ఎద్దు దొరికింది, లేకపోతే పులికి పులి దొరికింది, అట్లా కాదండి. జంతువు అన్నా పక్షి అన్నా ఇక్కడ అన్నీ కలిపి ఆ బొచ్చులో ఉన్న పేపర్లే. ఆ బౌల్లో ఏమేమి పేపర్ పీసెస్ ఉన్నాయో అవి అనమాట. ప్రతి దానికి దాని జాయింట్ పేపర్ ఇంకోటి ఉంటుంది. ఆ జాయింట్ పేపర్ దగ్గరికి వెళ్ళి ఆ 2 పేపర్స్ మ్యాచ్ చేస్తేనే మనకి ఆ విషయాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకోగలం. అది అనమాట అక్కడ కీ పాయింట్. కాబట్టి వై గాడ్ డన్ దిస్, ఎందుకు దేవుడు ఇంత లాజిక్, ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు చేయాలి? సులువుగా రాసి ఇచ్చేస్తే చక్కగా కథలాగా చదివేసుకుందాం కదా అన్న ఆలోచన కూడా ఇప్పుడు మనకు వస్తుంది. కాబట్టి దీనికి ఏమంటారంటే దిస్ ఈజ్ డివైన్ లాకింగ్ మెథడ్ అంట. ఇది దేవుడు చూసారా, దానియేలుకి చెప్తాడు, దీనిని ముద్రించి ఉంచండి, అంతిమ కాలం వరకు దీనిని ముద్రించి ఉంచండి అని చెప్తాడు. ముద్రించి ఉంచడం అంటే సీల్ చేసేసి బైబిల్ పెట్టేస్తే ఆ దానియేలు కాలం నుంచి ఇప్పటి వరకు ఎవడు చదవడు దాన్ని. అట్లా కాదు, అది ఓపెన్లోనే ఉంటుంది. బట్ నో వన్ కెన్ అండర్స్టాండ్. మామూలుగా చదివితే ఏదో పిచ్చి పుస్తకం లాగా ఉంది ఇదే అని మన వాళ్ళు ఈ మతవాదులు అందరూ తిడుతూ ఉంటారు కదా మనల్ని. బైబిల్ని తిడతారు, యేసు ప్రభుని తిడతారు. వాళ్ళందరూ ఏం తిడుతున్నారు, ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు అంటే ఈ లాకింగ్ సిస్టమ్ వాళ్ళకి తెలియదు. ఈ లాకింగ్ వాళ్ళకి, మన క్రైస్తవులకే తెలియడం లేదు కదా. అందుకని మనం ఇది అర్థం కాక మన దగ్గర కూడా ఇన్ని 100,000 డినామినేషన్లు అవ్వడానికి కారణం కూడా ఈ లాకింగ్ తెలియకపోవడమే. కాబట్టి ఈ డివైన్ లాకింగ్ మెథడ్ ఇది. ద ట్రెజర్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ నిధి ఏంది అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం అనేటువంటి నిధి ఆ విధంగా లాక్ చేయబడి ఉన్నది. కాబట్టి ఆ లాక్ ఎవరికి ఓపెన్ చేయడం వస్తుందో వారికి అందు లోపల ఉన్న నిధులు దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ లాక్లు ఓపెన్ చేయడమే ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. ఇక ఈ గోల్డెన్ కీలోనే ఇంకొక మాట కూడా ఉంటుందండి. బట్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ వాజ్ అన్ టు దెమ్ పర్సెప్ట్ అపాన్ పర్సెప్ట్, హియర్ ఎ లిటిల్ దేర్ ఎ లిటిల్ అని చెప్పింది కాక, ఇది సరిగ్గా మనం హ్యాండిల్ చేయకపోతే 28:13 యెషయా 28:13 ఉంటుంది. సరిగ్గా దీన్ని కానీ మనం లాక్ ఓపెన్ చేసి చదువుకోకపోతే ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం కాస్త వెనక్కి పడిపోతాం. అంటే ఉత్తరానికి వెళ్ళవలసిన వాళ్ళు వెనక్కి పడితే ఎక్కడికి వెళ్ళిపోతారు? దక్షిణంకి వెళ్ళిపోతారు. అంటే ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ముందుకెళ్ళాలి మనం. ఆ ముందుకెళ్ళడం మానేసి వెనక్కి తిరగబడిపోయి అప్పుడు కూడా ముందుకే వెళ్ళిపోతుంటాం. కానీ నిజానికి ఆ డెస్టినేషన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. మన ఊరు నుంచి పక్క ఊరు కుడి చేతి వైపు ఉన్న ఊరికి వెళ్ళాలి. వెళ్తా కాలు జారి పడిపోయి తిరగబడిపోతే అది మళ్ళీ లెగిసిపోయి మళ్ళీ తిరణగా వచ్చేస్తున్నావు. ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు బయలుదేరిన ఊరికే వచ్చేస్తున్నావు. అక్కడి నుంచి నేను నిన్నగా కరెక్ట్గానే వెళ్ళిపోతున్నానని అనుకుంటాడు ఈ తిరగబడిపోయినాడు. కానీ వీడు ఎక్కడికి వెళ్తాడు?
ఒక 2 రోజులు నడిచిన తర్వాత వీడి సొంత ఊరు వచ్చేస్తుంది అక్కడికి. అప్పుడు తెలుస్తుంది ఎవరు నేను తప్పు దారిలో వచ్చేసానే అని. ఎందుకంటే అలా అక్కడ ఒక దగ్గర తిరగబడిపోయాడు రాయి తొక్కేసి. అది ఇక్కడ జరుగుతుందని యెషయాలో చెప్పారు. చూడండి ఎంత బాగా చెప్పారో. 28వ అధ్యాయం 13వ వచనం. మత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్ల రైరి. కావున వారు వెళ్లి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం వరకు వచ్చును. అదనమాట విషయం. వాళ్ళు ముందుకు వెళ్ళవలసింది కాస్త వెనక్కి పడి దే టేక్ అస్ బ్యాక్వర్డ్ ఫాల్ బ్రోకెన్ స్నేర్ అది వలలో పడి ఆ వెనక్కే వెళ్ళిపోతారట. కాబట్టి టు ఐడెంటిఫై విచ్ ఈస్ రైట్ బైబిల్ స్టడీ పుట్ ద టెస్ట్ ఆఫ్ ట్రూత్. కాబట్టి ఏది సరైన బైబిల్ స్టడీ అనేది మనకు తెలియాలి అంటే సత్యాన్ని అనుసరించాలి. యోహాను 17:17 ఉంటుంది చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అప్పుడు వాక్యమే సత్యమట. ఆ సత్యంలోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది అంట. మళ్ళీ సత్యం అంటే ఏంద్రా బాబు అంటే వాక్యమే. అంటే వాక్యం మనకు అర్థం అవ్వక కదా ఈ బాధలన్నీ పడుతున్నాం. ఈ కీసు, తాళాలు, తాళపు చెవులు ఇవన్నీ మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం అంటే వాక్యం అర్థం కాక. కాబట్టి ఎలాగ వాక్యం అర్థం అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. కెన్ ఎ సౌల్ డై ఇన్ హెల్? సౌల్ గారు మనకి ఇంతకుముందు మొట్టమొదటి రాజు, ఆయన నరకంలోకి వెళ్ళిపోయాడా అనేది ఒక ప్రశ్న. నౌ వాట్ డస్ ద బైబిల్ టీచర్స్ అబౌట్ ది బైబిల్ దీని గురించి ఏం చెప్తుందో చూద్దాము. అండ్ ద ఫియర్ నాట్ దట్ విచ్ కిల్స్ ద బాడీ బట్ నాట్ ఏబుల్ టు కిల్ ద సౌల్. మాథ్యూ 13:28 చూడండి. 13:28 మాథ్యూ 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు దీన్ని చూసి మనం ఏమంటాము? మోస్ట్ ఆఫ్ ఆన్సర్ ఏం చెప్తాం అంటే నో అని చెప్తాం, వెళ్ళడని చెప్తాం నరకంకి. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఎస్ అని చెప్తుంది. అది ఎలాగా? దిస్ ఈస్ ద వే యూ పుట్ టు టెస్ట్. ఇప్పుడు మనం సౌలు నరకంకి వెళ్ళాడా అని అడిగారు, వెళ్ళలేదని చెప్తాం. సౌలు నరకంకి వెళ్ళాడా అనేది ప్రశ్న. ఏం చెప్తాము? నరకంకి వెళ్ళలేదని చెప్తాం. బట్ బైబిల్ ఏం చెప్తుంది? వెళ్ళాడని చెప్తారు. ఇది ఎలాగా? అది ఒక పరీక్ష అన్నమాట. ఈ పరీక్షని మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నది ఆ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలంటే కానీ దానికి సొల్యూషన్ దొరకదు. ఇప్పుడు చూద్దాం. తిమోతి 2:15 ఏం చెప్తాడంటే వాక్యాన్ని యోగ్యంగా విభజించండి అంటారు. ఇక్కడ తెలుగులో ఉంది, డోంట్ వరీ. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా విభజించువానిగాను. ఈ సరిగ్గా విభజించకపోతేనే వెనక్కి తిరగబడి వెనక్కి వెళ్ళిపోతామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు యోగ్యంగా విభజించడం అనేది మనం నేర్చుకోవాలి కదా. యోగ్యంగా విభజిస్తే సౌలు ఎక్కడికి వెళ్ళాడో లేకపోతే హానోక్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో మనకు అర్థం అవుతుంది. కాబట్టి వాట్ డూ యూ మీన్ బై రైట్లీ డివైడింగ్ ద వర్డ్? యోగ్యంగా విభజించడం అంటే ఏంటి? డిఫరెన్స్ లైక్ స్టోరీ, పోయిటరీ, డ్రామాటిక్ అని 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగు భాషలో కూడా పద్య భాగము, గద్య భాగము, అలాగా ఇంకోటి ఏంటి అలంకారప్రాయంగా రాయబడిన భాగాలని ఉంటాయి. అలా బైబిల్లో కూడా ఆ విధంగానే రాయడం జరిగింది. దాన్ని మనం యోగ్యంగా విభజించుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే లిటరల్ లాంగ్వేజ్ అంటే మామూలుగా ఉన్నట్టుగా రాసేయడం. అది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఎట్లాగా ఒక కారు వచ్చి మనిషిని గుద్దేసింది అని రాశాను అనుకోండి నేను, అది అంతే, కారు మనిషిని గుద్దేసింది అంతే, దానికి ఇంకా వేరే అర్థం ఏమీ ఉండదు. డైరెక్ట్గా దాన్ని అట్లనే తీసుకోవాలి. అయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుందండి ఒకటి. అండ్ ఈ షాల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్ దౌ షాల్ కాల్ హిమ్ జీసస్. ఆయన తన కుమారుని తీసుకొని వస్తారు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతారు. ఫర్ హీ షాల్ సేవ్ హిస్ పీపుల్ ఫర్ దేర్ సిన్స్. ఆయన పిల్లలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడు. ఇది మత్తయి 1:21 ఉంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్ గురించి పెద్దగా ఈ లిటరల్ లాంగ్వేజ్ ఉన్నట్టుగా రాసేయడం గురించి పెద్దగా వివరించవలసిన అవసరం ఏమీ లేదు. అది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పారాబాలిక్ లాంగ్వేజ్ అని రాశారు కదా. జీసస్ యూసెస్ మ్యాక్సిమం పారాబాలిక్ లాంగ్వేజ్, అంటే ఉపమాన రీతిగానే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు ఎక్కువగా.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటల్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు, అది మనం ఉపమానం కాదు లిటరల్ లాంగ్వేజ్ అని అనుకుంటే మనం ముందుకెళ్తే వెనక్కి తిరగబడిపోయినట్టే లెక్క, ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో పారబాలిక్ లాంగ్వేజ్లో ఉపమాన భాషలో చెప్పినటువంటివన్నీ ఉపమానాలే చెప్పాడు ఆయన. ఉపమానాలు ఎట్లా చెప్పారు? పారబుల్స్ అంటే షార్ట్ స్టోరీస్ చెప్పారు ఆయన, చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ తప్పిపోయిన గొర్రెపిల్ల స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, క్రైస్తవులైన వారందరికీ. 15వ అధ్యాయం, లూకా 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. తప్పిపోయిన గొర్రెపిల్లలో 100 గొర్రెలు ఉంటాయి. అందులో ఒక్క గొర్రె తప్పిపోతుంది, 99 గొర్రెలు ఉండిపోతాయి. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే 99 గొర్రెలను వదిలేసి వాళ్ళ 100వ గొర్రె తప్పిపోయింది, దాన్ని ఒక్కదాన్నే ఏరుకొని తీసుకొని వచ్చి లోపల కలుపుతాడు. కలిపినప్పుడు పరలోకంలోను భూలోకంలోను అందరూ ఎంజాయ్ చేశారు అని ఏంటో రాసి ఉంటుంది అక్కడ. మీరు కావాలంటే చదివి చూడండి, ఒకసారి చదువుదాం. లేకపోతే లూకా 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు వరుసగా చదువు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారా, ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే 100 మంది పాపాత్ములు ఉన్నారు, 100 మంది పుణ్యాత్ములు ఉన్నారు, అందులో ఒకడు తప్పిపోయాడు, ఆ తప్పిపోయినోడిని దేవుడు ఏరుకుని తీసుకొని వచ్చి మళ్ళీ లోపల వేసుకున్నాడు, అప్పుడు దేవుడు సంతోషించాడు, పరలోకంలో అందరూ సంతోషించారు అని అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు వరకు మరి నేను కూడా సండే స్కూల్ నుంచి వింటున్నావండి, ఇదే నేను కూడా అనుకున్నావండి. అయితే అసలు మర్మం ఏంటో చూడండి. రోమా 3:10 ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక్కడు నీతిమంతులు లేడంట. మరి 99 మంది నీతిమంతులు అయితేనే కదా, ఒక్కడు తప్పిపోతే ప్రభు వాడిని ఏరుకుని వచ్చి మళ్ళీ నీతిమంతుల బ్యాచ్లో వేసుకుంటాడు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేనప్పుడు 99 మంది కూడా నీతిమంతులు కాదు. ఈ 99 మందిని వదిలేసి ఆ ఒక్కడిని తీసుకొచ్చి ఏం చేసేస్తాడు యేసు ప్రభు? అది మనం అలా ఆలోచించట్లేదు ఎప్పుడు. ఈసారి ఆలోచించండి. ఇంకొక పాయింట్ చూద్దాం. 23 కీర్తన 1. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, ఫినిష్. ఈ కాపరి ఎవరికి కాపరి? 100 మందికి కాపరి, ఒకటి తప్పిపోవడం కాదు. ఇప్పుడు దీనికి దానికి మ్యాచ్ చేస్తే మనకి ఎక్కడో ఏదో అర్థం అవడం లేదు, గమనించారా? దేర్ వాజ్ సమ్ మిస్టరీ ఇన్ దిస్. 99 మంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటే 99 మంది మంచివాళ్ళు అయి ఉంటే ఈ ఒక్కడు తప్పిపోయాడని ప్రభువారు కష్టపడి ఏరుకొని తీసుకొచ్చి ఈయన లోపల వేసుకోవచ్చు. 99 మంది చెడ్డవాళ్ళు అని చెప్పి అందాక రోమాలో మనం చదువుకున్నాం. ఇప్పుడేమో ఈ కీర్తనలో యెహోవా మన కాపరి అని చెప్పుకున్నాం. ఈ కన్ఫ్యూజ్ అవ్వట్లే. కాబట్టి వాస్తవం ఏంటంటే ఈ 100 షీప్స్ అని చెప్పినటువంటివి సృష్టి అండి. అది సృష్టిలో మనిషితో పాటు దేవుడు అనేకమైన వాటిని తయారు చేశాడు. యానిమల్స్, బర్డ్స్, ఫిష్, ప్లాంట్లు, ఇన్సెక్ట్స్, యాంజిల్స్, మనిషి, ఇవన్నీ చేసుకుని వెళ్ళాడు కదా. 99 కూడా సృష్టిలో ఉన్న మిగతా ఆయన తయారు చేసినవన్నీ కూడా అయితే అందులో ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె ఏంటంటే మానవాళి మొత్తం. ఆ మానవుడు తప్పిపోయాడు, వాక్య విరుద్ధంగా ఆయన ఆజ్ఞకి విరుద్ధంగా నడిచినవాడు మానవుడు ఒక్కడే, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు. సృష్టిలో ఆయన సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు ఇన్ని చేశాడు. అవన్నీ సిస్టమేటిక్గా తిరుగుతున్నాయి. ఆయన చేసిన దగ్గర నుంచి నువ్వు ఎలా తిరగాలంటే అలాగే తిరుగుతున్నాయి. ఎప్పుడు లైటింగ్ రావాలో అప్పుడు లైటింగ్ వస్తుంది, ఎప్పుడు ఆరిపోవాలో అప్పుడు ఆరిపోతున్నాయి. మన మనుషులు ఒక్కడికే వీడికి విచక్షణ జ్ఞానం పెట్టడం వలన వీడు మార్గం తప్పి పోయాడు. ఇప్పుడు ఈ ఒక్క మనిషిని తను బాగు చేసుకుంటే పరలోకంలో అందరూ సంతోషిస్తారట. ఆ ఒక్క మనిషి ఎవరు? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆ ప్రపంచాన్ని, మానవాళిని ఆయన ప్రేమించడం వల్ల తన సొంత కుమారుని భూమికి పంపించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను కదా. కాబట్టి ఇప్పుడు లోకమందులో ఉన్న మానవాళ్ళందరినీ రక్షించడానికి ఇలా కుమారుని పంపించాడు. ఆ కుమారుడు ద్వారా మానవాళి మొత్తాన్ని ఆయన రక్షించాలనుకుంటాడు. కాబట్టి సింబాలిక్ లాంగ్వేజ్ అదే అనమాట. కాబట్టి అలంకారప్రాయంగా వ్రాయబడిన భాష అది. అలాగనే అర్థం చేసుకోవాలి. గాడ్ యూజెస్ డిఫరెంట్ సింబల్స్ అరౌండ్ అస్ టు లాక్ ప్రాపసీస్. ఈ ప్రవచనాలన్నింటినీ లాక్ చేసి ఉంచడానికి, అంటే బంధించి ఉంచడానికి, కట్టుకట్టి ఉంచడానికి ఈయన ఇలాంటి ప్రవచనాలను అనేకమైన వాటిని ఇలాగా సింబాలిక్ భాషలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి జీసస్ సెడ్ అంటూ దెమ్ ఈల్ బ్యూర్. ఇక పులిసిన రొట్టెల గురించి చెప్పాడు ఒక దగ్గర చూడండి. ఇది లెవెన్ ఆఫ్ ద పార్సీస్ అండ్ సద్దుకాయల దగ్గర, పార్సీల దగ్గర ఉన్నటువంటి పులిసిన రొట్టి. అప్పుడు యేసు వారితో, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా నుండి అని చెప్పాను. వాళ్ళ గురించి మనమేం జాగ్రత్తగా ఉంటాం? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేఖనాలని జనాలకి బోధిస్తూ ఉంటారు. మోషే లేఖనాలన్నింటినీ వాళ్ళే బోధిస్తారు జనాలకి. అలా బోధించేటప్పుడు పులిసిన పిండి అనేటువంటిది ఏంటంటే ఫాల్స్ డాక్ట్రిన్, తప్పుడు సిద్ధాంతాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు అనమాట. దాని గురించి ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎప్పుడైతే లోపలికి వస్తున్నాయో 12వ వచనంలో ఉంటుంది చూడండి. మత్తయి 16:12. డైరెక్ట్ 12కి వెళ్ళండి. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని. చూసారా, వాళ్ళ బోధలు, వాళ్ళు పులిసిపోయిన పిండి లాంటి బోధలు అవి. మొత్తం ఇంత మెటీరియల్లో ఒక చిప్పుడు పులిసిపోయిన పిండి కలిపేసామంటే మొత్తం అంతా పాడైపోతుంది. ఒక పెద్ద పాల గిన్నెలో కాస్త మజ్జిగ పోసామంటే అది మొత్తం పెరిగైపోతుంది. చూసారా, ఆ విధంగా ఈ సద్దుకాయలు అంటే ఫాల్స్ డాక్టరెంట్స్, సద్దుకాయలనే కాదు ఇప్పుడైనా కానీ ఎవరైతే తప్పుడు సిద్ధాంతాలని లోకంలో అంటే దేవుని వాక్యంలో చొప్పిస్తారో ఆ మొత్తం వాక్యం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ విషయాన్ని యేసు ప్రభు వారు సింబాలిక్ లాంగ్వేజ్లో చెప్పారు. ఏమంటారు, ఉపమాన రీతిగా ఆయన చెప్పారనమాట. కాబట్టి వీళ్ళు ఇంకా సద్దుకాయలు ఏమది పునరుద్ధానం లేదని, ఏంజిల్స్ అది ఇది చాలా చెప్తారులేండి. అపోస్తల కార్యం 23:8 ఉంటుంది అవన్నీ. వాళ్ళ సిద్ధాంతాలు అలా ఉండేవండి. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ బ్రెడ్ నీటి మీద వేస్తే అది కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఫలిస్తుంది అని చెప్పాడు కదా. దానికి ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే దేవునికి డబ్బులు ఇచ్చేస్తే మన సంఘాల్లోనో లేకపోతే ఈ టెలికాస్ట్ చేస్తున్న సంఘాలు ఉన్నాయి కదా, వీటిలన్నిటికీ మనం డబ్బులు ధారాళంగా ఇస్తూ ఉంటాం. వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది ఇస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మళ్ళీ మనకి డబ్బులు మనకి ఇచ్చేస్తాడు. మనం 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు ఇస్తాడు. వాళ్ళు అలాగే చెప్తారు, మనం అట్లనే చేస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే రొట్టెని నీటి మీద వేయండి, అది అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు యూ షల్ ఫైండ్ ఇట్ ఆఫ్టర్ మెనీ డేస్, అనేక రోజుల తర్వాత అది మీకు బెనిఫిట్ చూపిస్తుంది. అంటే ఏం బెనిఫిట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ రొట్టి అనగా దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్ అని ప్రసంగి 11:1 ఉంటుందండి. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను కదా. ఆహారం అంటే బ్రెడ్. ఈ బ్రెడ్ అంటే మీనింగ్ ఏంది? అది ఎక్కడ రాశారు? మాథ్యూ 4:4 ఉంటుంది, ఇర్మియా 15:16 దానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. అవి చూద్దాం. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. చూసారా, మాటలు భుజించడం అంటే వాక్యాన్ని తీసుకోవడం అనమాట. తీసుకున్నాడు. అయితే రెండోది, అప్పుడు ఆ వాక్యాన్ని మనం తీసుకుని అది నీటి మీద వేయాలంటాడు. నీటి మీద అంటే ఎక్కడ వేయాలి? నీరు దేన్ని సూచిస్తుంది? నీరు మనుషులను సూచిస్తుంది. ఆ వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని మనం తీసుకొని దాన్ని జనంలో పెట్టాలి. జనంలో పెట్టినప్పుడు అది ఒక ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళ హృదయాలను కదిలించి, వాళ్ళ బ్రెయిన్ క్లీన్ చేసి, ఈ తప్పుడు సిద్ధాంతాల్లో నుంచి ట్రూత్లోకి వచ్చి, సత్యంలోకి వచ్చి వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారనమాట. చూడండి, ప్రసంగి ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేషే కూర్చున్న చోట నీవు చూచిన
జలములు ప్రజలను, ఆ, జన సమూహములను, ఆ. జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. కాబట్టి జలములు దేన్ని సూచిస్తాయి? ప్రజలను సూచిస్తాయి. ఇప్పుడు రొట్టె ఎక్కడ వేయమన్నాడు? నీటిలో వేయమన్నాడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం రొట్టె అంటున్నాము, దేవుని వాక్యాన్ని ఎక్కడ వేయాలి? జనంలోకి పంపించాలి, మనుషుల మధ్యలోకి పంపించాలి. పంపిస్తే ఏమవుతుందంట? ఏమవుతుందో కీర్తన 22లో ఉంటుంది. ఆల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ షల్ రిమెంబర్ ద టర్న్ అప్ అంటూ ద లార్డ్. తెలుగులో చదువుదాం. 22 కీర్తన 27-28 భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. చూసారా? అంత్యకాలంలో జరిగే కార్యం ఇదే. ఇప్పుడు ఏం కులాలు మతాలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఒక కాలం వచ్చేసరికి. ఆ లాస్ట్లో మనకు వర్కౌట్ అయ్యేది ఇదే. ఇప్పుడు మనం విసురుతున్న ఈ బ్రెడ్ నీళ్ళలోకి విసురుతున్నాం కదా, దీని ఫలితం అప్పుడు వస్తుంది, ఆయన రాజ్యంలో వస్తుంది. అది దాని కొరకు ఈ మర్మం మనకు తెలుసుకోవాలి ఆ ఉపమానంలో. అంతేగాని ఇప్పుడు మనం ఆ ఉపమానానికి మనం ఏమనుకుంటున్నాం అది అయితే 100% తప్పు. ఇది 3 రకాలుగా విభజింపబడిన వాక్యము: లిటరల్ లాంగ్వేజ్, పారాబాలిక్ లాంగ్వేజ్, సింబాలిక్ లాంగ్వేజ్. వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, ఉపమాన రీతిలో ఉన్నటువంటిది అర్థం చేసుకోవడం, సింబాలిక్ భాషల్లో అర్థం చేసుకోవడం. ఇక రెండో కీ ఏంటంటే రైట్లీ డివైడింగ్లో వర్డ్ అనేటప్పుడు ఈ వాక్యాన్ని యోగ్యంగా ఎలాగ విభజించాలి అనేటువంటిది మనం చూస్తాం. అది రెండోది. ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్దాం. మూడోది ఏంటంటే టాపికల్ స్టడీ అంటారు దీన్ని. టాపికల్ స్టడీ అంటే ఒక అంశాన్ని తీసుకుంటే ఆ అంశానికి సంబంధించిన వాక్యాలు బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఒక దగ్గర సేకరించి సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్నప్పుడు దాని మర్మం ఏంటో మనకు బోధపడుతుంది. వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే బాప్టిజం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్టడీ చేస్తే ఈ బాప్టిజం అనే మాట ఎప్పుడెప్పుడు వచ్చింది, దీని భావం ఏమిటి, దాని తల ఏమిటి, దాని తోక ఏమిటి అనేది ఒకే సబ్జెక్ట్లో వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం బైబిల్ని స్టడీ చేయవలసి ఉంటుంది. అయితే ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం ఇలాగా స్టడీ చేయడం చాలా కష్టం అవుతూ ఉండేది. ఇప్పుడైతే అంత కష్టమేం లేదు. మన ఫోనుల్లో ఉన్న బైబిల్స్ ఉన్నాయి కదా, ఫోన్లో మనం ఎక్కించుకుంటున్న సాఫ్ట్వేర్లు, బైబిల్ సాఫ్ట్వేర్లు, అందులో మీరు బ్యాప్టిజం అని కొట్టి సెర్చ్ కొట్టామంటే చాలు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ బ్యాప్టిజాలు ఉన్నాయో అవన్నీ వర్సెస్ చూపించేస్తాయి. మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకొని ఆ టాపికల్ స్టడీలో దాన్ని మీరు ఎంచుకోవచ్చు. అలాగనే హెల్ గురించి, నరకం గురించి, ఆత్మ గురించి, ఇది సాల్వేషన్, రక్షణ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతేకాదు మిగతా ఏ సబ్జెక్ట్ అయినా కానీ టాపికల్గా స్టడీ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. అలాగనే ఈ మాటల ప్రతి మాటకి ఒక మర్మం, ఒక అర్థం ఉంటుందండి. ఇప్పుడు ఫైర్ అనే మాట ఉందనుకోండి, ఆ ఫైర్ అంటే అగ్ని, ఇట్ ఈస్ నాట్ వర్డ్స్ లైక్ ఫైర్. ఫైర్ అంటే ఫైర్ కాదు, ఇట్ ఈస్ లైక్ హ్యామర్ అని రాసి ఉంటుంది ఇక్కడ. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నా మాట అగ్ని వంటిది కాదా అంటే అగ్ని కాదు కదా, మాట. అది మాట. ఆ మాట, ఒక మాట మనల్ని ఎవడైనా మాట్లాడాడంటే కత్తితో పొడిచేసినట్టు మాట్లాడుతున్నాడు అంటాం. అంటే కత్తి ఏమిటి, వాడి మాటే కదా మాట్లాడాడు. ఆ విధంగా నా మాట అగ్ని వంటిది అంటే మాటే మనల్ని కాలుస్తుంది కానీ లిటరల్ అగ్ని వచ్చి మనల్ని కాల్చదు. అలాగే నా మాట సుత్తి వంటిది అంటే నా హృదయాన్ని బద్దలు చేసినట్టు మాట్లాడాడు అని అంటారు. ఆ హృదయాన్ని బద్దలు చేసేది ఏంటి? సుత్తి తీసుకొచ్చి బద్దలు చేశాడో ఏమి? మాటలే కదా వాళ్ళు మాట్లాడింది. ఆ విధమైన మాటే అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఫైర్ దేనికి సూచిస్తుందంటే పూర్తిగా నాశనం చేయడానికి సూచిస్తుంది, శుద్ధీకరించడానికి సూచిస్తుంది. ఇప్పుడు అగ్ని ఒక కమలపాకు అంటుకుపోయింది అనుకోండి, ఆ కమలపాకు మొత్తం నాశనం అయిపోయి బూడిదైపోతుంది. అదే అగ్నిలో బంగారం వేసాం అనుకోండి, అది ప్యూరిఫై అయ్యి మరింత స్వచ్ఛమైన బంగారంగా బయటకు వస్తుంది. సో అగ్ని 2 రకాలుగా పనిచేస్తుంది. ఈ 2 రకాల క్లీనింగ్ ప్రాసెస్లకి, నాశనం అయిపోయే ప్రాసెస్కి కూడా అగ్ని అనే మాటనే బైబిల్ వాడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ఎఫెక్ట్స్, ఇట్ డిస్ట్రాయ్స్, అదే ఇప్పుడు మనం చెప్పింది. కాబట్టి ఒక మనిషి హృదయాన్ని శుద్ధీకరించేది అగ్ని అనే వాడతారు. ఒక మనిషిని
ఆడు నాశనం అయిపోయాడని చెప్పడానికి కూడా అగ్నినే వాడడం జరుగుతుంది. అలాగే రాక్ హ్యామర్ అంటారు. రాక్ హ్యామర్ అంటే నీ హృదయాన్ని బద్దలు చేసే ఒక సుత్తి. బ్రేక్స్ ద స్టోనీ హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ అండర్ సెల్ఫిష్నెస్. స్వార్థంతో నిండిపోయిన ఒక హృదయాన్ని బద్దలు చేయాలంటే దానికి సంబంధించిన మాటలే వాక్యంలో ఉంటాయి అన్నమాట. అలాగే లైట్ అనే మాటకి ఏముంటుంది? దేవుని వాక్యము అని అర్థం. నీ వాక్యము నా పాదములకు దీపము అని ఉంటుంది కదా, కాబట్టి ఆ విధంగా కూడా ఉంటుంది. ఇక డార్క్నెస్ అనేది ఏంటంటే దేవుని వాక్యం మన హృదయంలో దైవ జ్ఞానం లేకపోవడమే మన చీకటి కింద లెక్క. అది చీకట్లో సంచరిస్తున్నాడు అంటే వాడు దైవ జ్ఞానం లేకుండా సంచరిస్తున్నాడు అని అర్థం. ఈ విషయం మనం ఆబ్సెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అజ్ఞానాన్ని చీకటితో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ ఆఫ్ మై ఫీట్ అండ్ లైట్ టు మై పాత్. చూసారా, 119వ కీర్తన 105లో ఉంటుంది అన్నమాట. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ లైట్, అ ట్రూత్ ఫర్ యూ. అది వాక్యము మీకు వెలుగిస్తుంది, సత్యాన్ని ఇస్తుంది. చీకటి ఏమిస్తుంది? సత్యం లేకపోతే మీ హృదయంలో అంతా చీకటిగానే ఉంటుంది. నిజమైన శక్తి అక్కడ ఉంటుంది. ఇక స్వర్డ్ అనే మాట ఉంటుంది చూడండి, ఖడ్గము అని ఉంటుంది. ఖడ్గము అనేది ఎఫ్ఎస్సిలో 6:17లో ఉంటుంది. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గము ఇది ఏం చేస్తుంది? ఆత్మ ఖడ్గము, ఆ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఏం చేస్తుంది? దానికి రెండు వైపులా పదునుగా ఉంటుంది అటు ఈ బొమ్మలో చూపించినట్లు. ఒకటి ఏంటంటే వినేవాడిని ఖండిస్తూ ఉంటుంది. మనం ఎదుటివాడికి చెప్తాను, నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, అది చాలా తప్పు, దేవునికి వ్యతిరేకమైంది, నువ్వు నరకంకి వెళ్ళిపోతావు, టూట్ అంటాం. సేమ్ వాడికి మనం ఏం చెప్తున్నామో అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఈ చెప్పేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది రెండంచెల ఖడ్గం అంటే. టీచింగ్ టు ద హియరర్ అండ్ టీచింగ్ టు ద స్పీకర్. చెప్పేవాడికి అదే వర్తిస్తుంది, వినేవాడికి అదే వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అలాగే వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్రెడ్. మీకు ఆత్మీయ ఆహారమే దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మనం తినడం తగ్గించేస్తాం అనుకోండి, భోజనం చేయకపోతే ఎలా నీరసం అయిపోతామో మనం స్పిరిచువల్గా అలా నీరసం అయిపోతాం. అప్పుడు ఏమవుతుందని మనం చీకట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట స్లోగా. ద్వితీయోపదేశకాండం 8:3లో ఈ విషయం ఉంటుంది. ఇక స్క్రిప్చర్ గివ్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్. కాబట్టి వీటన్నిటిని బట్టి లేఖనాలు దేవుని ప్రమేయంతోనే మనకి ఇవ్వడం జరిగింది. అది మనల్ని ఖండించడానికి, కరెక్ట్ చేయడానికి దేవుడు ఇచ్చాడని మనం నమ్మాలి. ఇది మొట్టమొదట్లో కూడా మనం ఈ మాటలు విన్నాం. 2 తిమోతి 3:16లో ఫస్ట్ స్టెప్ టు బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్ అంటూ అక్కడ ఉందండి. ఫస్ట్ స్టెప్ టు బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్, ముందు మనం దేవుని సేవకునిగా మారాలంటే అందరూ పాస్టర్లు అయిపోవడం అని కాదు. ఇది స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం ముందుగా యోగ్యంగా నేర్చుకోవాలి. టుడే వీ హ్యావ్ టేకన్ ద ఫస్ట్ స్టెప్. ఈరోజు మనం మొదటి స్టెప్లోకి వెళ్ళాం. కీస్ టు అన్లాక్ ద బైబుల్. దేవుడు వాక్యాన్ని ఏ విధంగా అన్లాక్ చేసి మనం అర్థం చేసుకోవాలనే దాంట్లో మొదటి భాగంలోకి మనం వెళ్ళాము. మే ద లార్డ్ యాడ్ హీస్ బ్లెస్సింగ్స్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ హోలీ వర్డ్స్. ఈ మాటలన్నీ మీకు అర్థమయ్యేలాగా దేవుడు మీకు శక్తిని అనుగ్రహించాలని దేవుని నామమున కోరుకుంటున్నాము. ఈ వాక్యాన్ని లేకపోతే ఈ పాఠ్యాంశాన్ని మేము ముందుకు తెచ్చిన వారు విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా మీ స్నేహితులకి షేర్ చేయండి. వాక్యం మరింతగా నేర్చుకోవాలనుకునే వారికి ఫార్వర్డ్ చేయండి. మనం ఈ సిరీస్లో ఇంకా అనేకమైన విషయాలని తెలియజేస్తూ మళ్ళీ షార్ట్లీ ఇంకొక వీడియోని కూడా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నువ్వు చేసుకో, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను.